నా ప్రజలకు చేసే వినయపూర్వక వినతి. స్త్రీలందరూ పిల్లలతో వృద్ధులతో రాజభవనంలోకి వెళ్లి తలదాచుకోవచ్చు. ఆంగ్లేయుల నుంచి ఝాన్సీని కాపాడడానికి మన సైనికులంతా యుద్ధ రంగంలోకి దిగబోతున్నారు. ఏమైంది? మీరు కూడా వెళ్ళండి. పదవే పార్వతి, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అదేమిటి మహారాణి గారు, మీరు ఒక స్త్రీ అయ్యుండి కూడా మా కోసం, మన ఝాన్సీ రాజ్య రక్షణ కోసం ఆంగ్లేయులతో యుద్ధానికి వెళ్తూ ఉంటే మేము రాజభవనంలో తలదాచుకోవడమా? మాకు అనుమతి ఇవ్వండి, మేము మీతో వస్తాం. ఆ యుద్ధంలో శత్రువులతో పోరాడుతాం. హ్యూబర్ట్ గారికి వర్తమానం పంపించడం చాలా అవసరం. ఎలాగోలా పంపించాలి, ఎక్కువ వ్యవధి లేదు. యువరాజా, 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 ఆగండి. యువరాజా, ఎక్కడున్నారు మీరు? యువరాజా, యువరాజా. కరవాలాన్ని ఈ విధంగా పట్టుకోవాలి, ఇలా దాడి చేయాలి, ఇలా. ఎవడ్రా ఈ పని చేసింది? ఎవరికంత ధైర్యం వచ్చింది? హ్యూబర్ట్ మనకి వర్తమానం పంపించాడు. అందులో ఏం రాసింది మహారాణి గారు? లక్ష్మీబాయి మహారాణి, మీకు సైనిక బలం అలాగే ఆయుధాలు లేవని మాకు తెలుసు. మీ దగ్గర మందుగుండు కూడా లేదు. ఇక మమ్మల్ని ఎలా ఎదుర్కొంటారు? మాకు లొంగిపోవడమే మీకు మంచిది. అప్పుడు మీ ప్రాణాలు దక్కుతాయి. లేదంటే యుద్ధంలో మీరు సజీవంగా పట్టుబడినట్టయితే మిమ్మల్ని నేను స్వయంగా విక్టోరియా మహారాణి వద్దకు తీసుకువెళ్తాను. ఏం చేయాలో నాకేం పాలుపోవడం లేదు. చేతులు ముడుచుకుని కూర్చుంటే ఏమీ లాభం లేదు. ఎలాగైనా నేను ఆ టెలెక్స్ యంత్రాన్ని చేజిక్కించుకోవాలి. కానీ అది ఎలా సాధ్యం? ఇక హ్యూబర్ట్కి వర్తమానం పంపడం ఎలా? బుర్రకు పదును పెట్టు రాజేంద్ర. చూసావుగా, మా భారతీయులంతా కత్తితో కత్తికి, ఫిరంగితో ఫిరంగికి సమాధానం చెప్తాం. అరే, నువ్వు అధికార మదంతో మర్చిపోయినట్టున్నావు హ్యూబర్ట్. జీవన్ మరణాలనేవి ఆ దేవుడే నిర్ణయిస్తాడు. కానీ ఒకటి మాత్రం నువ్వు బాగా గుర్తుంచుకో, లక్ష్మీబాయిని సజీవంగా పట్టుకోవాలని కలలు కంటున్నావు. నిజం చెప్పాలంటే నువ్వు ఆవిడ నీడను కూడా తాకలేవు. ఝాన్సీ మహారాణి యుద్ధాన్ని ప్రకటించేసింది, కానీ ఆ రాజేంద్ర గాడు వర్తమానం పంపించలేదు. నువ్వు నా పనంతా పాడు చేసేసావు కదరా. నిన్నిక్కడే నేలకేసి కొట్టి చంపాలని ఉంది నాకు. కానీ నేను నిన్నిప్పుడే చంపను. ఎందుకంటే నీకంటే ముందు నీ తల్లి చావు నేను కళ్ళారా చూడాలి. ఆ తర్వాతే నిన్ను చంపుతా. ఇప్పుడు నేను ఎలా వర్తమానం పంపాలి? లోపలెవరున్నారు? తలుపు తీయాలి. చిన్నారి యువరాజా, మీరిలాంటి ఆటలు ఆడకూడదు. అవన్నీ ప్రమాదకరమైన వస్తువులు. యువరాజు గారు దాంతో ఆడుకుంటూ ఉంటే అది అలా పగిలిపోయింది. జరిగిందేంటంటే మహారాణి గారు, విస్ఫోటక బాణాలు నేను చేస్తున్నప్పుడు యువరాజ్ గారు వచ్చి ఆ బాణాన్ని తీసుకొచ్చేశారు. పద దామోదర్, పద. నాకొకటి అర్థం కాలేదు రాజేంద్ర గారు. మీరు యువరాజు గారిని కాపాడటానికి ఇక్కడికి వచ్చుంటే మరి తలుపులు ఎందుకు వేసున్నాయి?